యాక్చువల్గా ఇది జరిగిన సంఘటన కూడా 1 o'clock to 1:15 మధ్యలో జరిగింది. ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే ఒక 4 ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించి రావికమతం నుంచి, అదేవిధంగా మన పాయక్రోపేట నక్కపల్లి దగ్గర నుంచి, చోడవరం దగ్గర నుంచి ఇలా పుల్అప్ చేసి ఫైర్ ఇంజిన్స్ అందరినీ పంపించడం జరిగింది. అందరినీ కూడా రెస్క్యూ చేయడానికి అలర్ట్ చేయడం జరిగింది. ఇది ప్రమాదవశాత్తు జరిగిన సంఘటన. యాక్చువల్గా వీళ్ళందరికీ కూడా మొత్తం లైసెన్స్ అయితే 26 వరకు కూడా లైసెన్స్ ఉంది. వీళ్ళు ఎప్పటి నుంచో అరౌండ్ 15 years 20 years నుంచి వర్క్ చేస్తున్నారు. అన్ఫార్చునేట్లీ ఇది జరిగిన సంఘటన. ఇది ఇమీడియట్గా గౌరవ ముఖ్యమంత్రి గారు మా అందరితో కూడా మాట్లాడడం, సహాయక చర్యలు అందరినీ కూడా పాల్పంచుకోమని ఎన్డీఏ కుటుంబ సభ్యులందరికీ కూడా ఇన్ఫార్మ్ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు కూడా ఫోన్లో మాట్లాడి అందరూ కూడా విషయాలు ఏం జరిగినాయి అని అడగడం జరిగింది. ఇప్పుడు మొత్తం మన సీఎం రమేష్ గారు, ఎంపీ గారు, అదేవిధంగా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ఆల్ యంత్రాంగం అంతా ఇక్కడే ఉంది. ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నాం. ఆల్రెడీ 8 మంది ఇప్పుడు చనిపోవడం జరిగింది. 7గురిని కేజీహెచ్కి తరలించడం జరిగింది. ఫైర్ ప్రికాషన్స్ కనిపించినదే కనిపిస్తున్నాయి. బట్ క్లూస్ టీమ్ కూడా వచ్చి చూస్తున్నారు, ఫోరెన్సిక్ వాళ్ళు కూడా వస్తున్నారు. వాళ్ళందరూ ఇచ్చిన రిపోర్ట్ మేరకు దాని మీద చర్యలు ఉంటాయి. చాలా పెద్ద గాలి దుమారంతో, చాలా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం అయితే వచ్చింది. ప్రాథమిక నివేదిక ప్రకారం ఆ వర్షం ఏదైతే వచ్చిందో వాటర్ అంతా కూడా ఆ లూజ్ సాయిల్ మూలన వాటర్ అంతా కూడా కొంచెం లోపల దిగి ఆ గోడ కూలింది అన్నది ఒక ప్రాథమిక సమాచారం ప్రకారం వచ్చిన నివేదిక. ఇంకా కూలంకషంగా మా వాళ్ళందరూ కూడా ఒకసారి ఎంక్వైరీ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం అక్కడ 300 రూపీస్ క్యూ లైన్ ఉంది. ఆ క్యూ లైన్ అక్కడ జస్ట్ కరువు ఉంటుంది అనమాట. అంతవరకు అంత హెవీ క్రౌడ్ కూడా లేరు. జస్ట్ కరువు మూలన ఒక జస్ట్ కొంచెం క్రౌడ్ అక్కడ ఉన్నారు. అది మూవ్ అవుతూనే ఉన్నారు. ఎక్కడ కూడా మనకి ఆగిపోవడం కానీ అంటువేం లేదు. చాలా అన్ఫార్చునేట్ థింగ్, ఆ గోడ పడిపోవడం వలన సుమారుగా 7గురు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అందులో 4 పురుషులు ఉన్నారు, 3 స్త్రీలు ఉన్నారు. ఇంకా మిగతా రెస్క్యూ ఆపరేషన్స్ కూడా జరుగుతున్నాయి. సంఘటన జరిగినది అని తెలిసిన వెంటనే ఇమీడియట్గా ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, ఫైర్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, అదేవిధంగా ఇక్కడ పనిచేస్తున్న వాలంటీర్స్ చిన్నపిల్లలైనా వాళ్ళకి చేతులెత్తి దండం పెట్టాలి. నిజంగా వాలంటీర్స్ అయితే ఇమీడియట్గా కొంతమందిని బయటకు తీసుకొచ్చి అప్పటికప్పుడు హాస్పిటల్ కూడా తరలించారు. ఎన్డీఆర్ఎఫ్ టీం కూడా ఆన్బోర్డ్ అయింది. ఎన్డీఆర్ఎఫ్ టీములు 2, ఎస్డీఆర్ఎఫ్ టీంలో ఒక 2, ఫైర్ డిపార్ట్మెంట్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కలిసి రెస్క్యూ ఆపరేషన్స్ కూడా చేస్తున్నారు. ఇప్పుడు మొత్తం అంతా క్లియర్ చేస్తున్నారు అందరూ కూడా. నిజంగా చనిపోయిన వాళ్ళ కుటుంబాలందరికీ కూడా ప్రగాఢమైన సంతాపం తెలియజేసుకుంటున్నాం.